ఇందులో ఉంటాయి. సక్సెస్ ప్రొఫైల్ అంటే విన్నింగ్ టీమ్ ఉంటుంది. ఇది రియల్. ఇది ఇప్పుడు కూడా మనకు ఒక ₹1,00,000 పైన సంపాదించే సార్ మేడం కూడా హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. మనకు కొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు గ్రౌండ్ డైరెక్టర్ ఉన్నారు. 1,24,000 సంపాదిస్తున్నారు వాళ్ళు. మన వెస్టేజ్ విన్నింగ్ టీమ్ ఫౌండర్ మన గౌతమ్ బాలి సార్, మన దీపక్ సున్ సార్, కన్వీనర్ సింగ్ సార్. ఈయన దీపక్ సున్ సార్. ముగ్గురు త్రిమూర్తులు వీళ్ళు. అంటే కంపెనీ స్థాపించిన ముగ్గురు, అంటే ఈ ముగ్గురు కలిసి ఈ కంపెనీని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రిచ్ చేయడానికి, ఎవరైతే డ్రీమ్స్ ఉంటాయో వాళ్ళ డ్రీమ్ వాళ్ళ కోరికలు నిర్వహించడానికి వీళ్ళు ఒక ఫ్యాక్టరీ తయారు చేసి మనకు అందించడం జరిగింది. ఈయన ఒక గ్రేట్ మనకు అంటే మనకు ఒక మోటివేషన్ స్పీకర్, ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత, డాక్టరేట్, ప్రతి ఒక్క అవార్డు వచ్చింది సార్కి. ఒక నెలకు 1,50,00,000 తీసుకునే వ్యక్తి. అంటే మనకు ఇప్పుడు 2, 3, 4 ఆగస్టుకు మనకు FRU హైదరాబాద్లో ఉంది. అక్కడికి వస్తే ఈ సార్తో మనం సెల్ఫీ ఫోటో కూడా దిగచ్చు, సార్తో సెకండ్ దిగచ్చు. సార్ నాలెడ్జ్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది. వెస్టేజ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ నాలెడ్జ్ తీసుకొని మనం సక్సెస్ కానికి మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సారు మనకు ఫ్రీగా మనం ఏదైతే 6,000 టికెట్ ఉంటుందో, మనకు ఏదైతే టికెట్, ఫుడ్, మనకు రూమ్ ఖర్చే ఉంటుంది అక్కడ. సార్ మనకు ఏదైతే ప్లాన్ చెప్తారో, మనకు ప్లాన్ చెప్పేదానికి ఫీజు ఏం తీసుకోరు, ఫ్రీగా చెప్తారు. ఇగో ఇట్లా పెద్ద పెద్ద సెమినార్స్ ఉంటాయి. FRU గోపురంలో మనకు CNT మీటింగ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మీటింగ్స్ ఉంటాయి. ఇగో ఈ సార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ కోడలు, బిడ్డ ఉన్నారు ఇక్కడ. చూడండి, కరోనా టైంలో చాలా మంది మనం తిననీకే తిండి లేకుండే. అసలు టైంలో సార్ పోషాకాలు 1,50,00,000 పెట్టి సార్ కంపెనీ నుంచి ఒక కార్ తీసుకున్నారు. చూడండి, సార్ వాళ్ళు మొత్తం ఫ్యామిలీతో మొత్తం ఇప్పటికీ ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు. అంటే ఎందుకంటే అంత టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఉన్నది కాబట్టి, సెక్యూరిటీ ఇన్కమ్ ఉన్నది కాబట్టి ఇటువంటి లైఫ్ మనం కూడా లీడ్ చేయొచ్చు. కొన్ని రోజులు అంటే ఒక 3 సంవత్సరాలు కమిట్మెంట్గా, ఒక 5 సంవత్సరాలు నిలబడితే మనం కూడా ఇటువంటి ఫారెన్ ట్రిప్స్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి లెజరీ లైఫ్. చూడండి, అశోక్ సార్ అండ్ లావణ్య మేడం. ఒక ఫోటోగ్రాఫర్ సార్, అంటే ఒక ఫోటోగ్రాఫర్, ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇంకా ఏదో చేశారన్నమాట. వాళ్ళ మేడం ఇంట్లో ఏదో బ్యాంగిల్ స్టోర్ అది పెట్టుకొని కూడా వాళ్ళు చాలా ఒక గిన్నె పెట్టుకొని పిండి పట్టి అన్ని చేసింది. కాకపోతే ఈ బిజినెస్ ఎఫర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 10 లక్షల చెక్ వస్తుంది. మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మంచి కార్ వచ్చింది, మంచిగా ఉన్నారు. లగ్జరీ లైఫ్ ఉంది. చూడండి, చూడండి, ఒక కలెక్టర్ కూడా మనకు KK సింగ్ సార్. ఏమే కదా సార్ జరిగిపోయింది. అయితే ఒక కలెక్టర్కి బిజినెస్ అవసరం ఉన్నప్పుడు మన ఇలాంటి వాళ్ళకి బిజినెస్ అవసరం ఉంటుంది. ఉండదా? అంటే ఒక కలెక్టర్ ఎంత ఉంటుంది జీతం? దాదాపు 1,00,000 జీతం ఉంటుంది. అంటే వాళ్ళ సీనియారిటీ పెరిగిన కొద్ది 2 లక్షలు కూడా అవుతుంది. వాళ్ళకి కూర్చుంటే మళ్ళీ రిటైర్ అయిపోయినా కూడా దాదాపు 50 కోట్ల దాకా వస్తాయి. నెలకు ఎంత పెన్షన్ వస్తుంది, ₹1,00,000 దాకా పెన్షన్ వస్తుంది. అయినా లెజర్ లైఫ్ వస్తుంది. అంటే ఇంట్లో ఎందుకు వచ్చారంటే ఒక సెక్యూరిటీ ఇన్కమ్. అంటే ఇవాళ రేపు తల్లిదండ్రులు పేరెంట్స్ పట్టించుకోవట్లేదు. అటువంటి మూమెంట్ వస్తే ఇక్కడ ఒక సెక్యూరిటీ ఇన్కమ్ ఉంటుందని బిజినెస్ రావడం జరిగింది సార్. చూడండి, ఎంత మంచి లైఫ్ ఉంటుంది. మనకు గులాబ్ సింగ్ గణేజా ఈ సార్ కూడా మనకు మన ఇక్కడ చూడండి, మనకు ఇందర్వీర్ సింగ్ సార్, మన సత్యేందర్ కౌర్ మేడం మన హైదరాబాద్ కి పరిచయం చేసిన, వెస్టేజ్ ని పరిచయం చేసిన గ్రేట్ లీడర్స్, గ్రేట్ క్లాస్ ఇవ్వచ్చు. ఎందుకంటే మన తెలంగాణ, ఆంధ్రాకి ఆటోమొబైల్ షాప్ అంటే ఈ పెద్ద హోల్సేలర్ అన్నమాట. వీళ్ళ షాప్ నుంచే ప్రతి జగానికి డిస్ట్రిబ్యూటర్ అన్నమాట. అంటే స్పేర్ పార్ట్స్ అంటే మనకు అందరికీ లారీలకు సంబంధించిన ఏదైనా వస్తువులు ఉంటాయో పెద్ద షాప్ సార్కి. సార్ ప్రొడ్యూసర్ లక్షల్లో ఇన్కమ్ ఉంటుంది. అయినా కానీ ఈ బిజినెస్ ట్రై చేస్తున్నారంటే సెక్యూరిటీ ఇన్కమ్ గురించి.
ఇప్పుడు గింత పెద్ద వాళ్ళే సెక్యూరిటీ ఇన్కమ్ గురించి ఆలోచన చేసినప్పుడు మన అలాంటి వాళ్ళు కూడా ఆలోచన చేసుకుంటే ఎట్లా మంచిగా ఉంటుంది. అంటే మన పిల్లలు కూడా రేపు మంచి లైఫ్ లీడ్ చేయాలంటే ఇందాక చెప్పినా కదండి మనకు సెక్యూరిటీ ఇన్కమ్ అని. ఈ సార్ చూడండి, మనకు రాజేందర్ జిత్కర్ సార్, మన ఆదిత్య జిత్కర్ మేడం, ఈ సార్ మన కరోనా టైంలో చనిపోవడం జరిగింది. అంటే ఈ సార్ బతికినప్పుడు కరోనాకు ముందు ఏంటంటే 6 లక్షలు ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా 10 లక్షల దగ్గర ఇన్కమ్ ఉన్నది మేడంకి. అంటే సార్ చనిపోయినా కానీ మేడంకు ఇన్కమ్ అనేది తగ్గలేదు. చూడండి, 10 లక్షల దాదాపు 10 లక్షల దాకా వస్తుంది. అంటే ఇప్పుడు జీతం పెరిగిందా, ఇన్కమ్ తగ్గిందా? 6 లక్షలు ఉంది, 10 లక్షలు అయిందంటే ఇంత. అంటే ఇప్పుడు వీళ్ళ అబ్బాయి కూడా 45 లక్షలు పెట్టి ఫారెన్లో చదివిస్తుంది మేడం వాళ్ళ అబ్బాయికి. సార్ లేనటువంటి ఒకటి లోడ్ ఒక్కటే తప్ప ప్రతి ఒక్కటి వాళ్ళు అనుభవిస్తారు మంచిగా. ఇక్కడ చూడండి, సలీం సార్, షాయిన్ బేగం మేడం, ఒక క్యాబ్ డ్రైవర్, శంషాబాద్ లో కార్ నడిపిస్తున్న క్యాబ్ డ్రైవర్, ఈ రోజు లగ్జరీ లైఫ్ 12 లక్షల చిల్లర చెక్కులు ఇవ్వటంలో. మళ్ళా ఇంకోటి ఒక వారం 10 రోజుల్లో మనకు ఒక మార్సడీ బెంజ్ 60 లక్షల కార్ తీసుకుపోతుంది ఈ మంత్ లో. అంటే ఫస్ట్ క్యాబ్ నడిపించి, అంటే అప్పుడు ఓలా ఊబర్ అనేది లేకుండే, చాలా బండ్లు తీసుకొని ఒక 10-15 బండ్లు తీసుకొని ట్రావెల్ పెట్టిండు. అప్పుడు అలా మొత్తం లాస్ అయిపోయాడు. అంటే ఓలా ఊబర్ వచ్చిన తర్వాత లాస్ అయిపోయి వర్కులలో దాదాపు 20 లక్షల వరకు అప్పు అయిపోయాడు. నెలకు 70,000 ఇంట్రెస్ట్ కట్టాలంట ఈఎంఐ. అంటే ఇంట్రెస్టే అసలు కాకుండా ఇంట్రెస్ట్ కట్టాలి. ఆ మూమెంట్లో సూసైడ్ చేసుకున్నాను చూసిడు. అయితే వాళ్ళ మేడం దగ్గర జాబ్ చేసిన వాడు అంతకుముందు ఆ మేడం ఫోన్ చేసి పిలిచి ఐడి చేపిస్తే ఆ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు మొత్తం అప్పులన్నీ తీరిపేసి ఇప్పుడు ఒక 12 లక్షల చిల్లర చెక్కు, దాదాపు ఒక లగ్జరీ హోమ్ కూడా కడుతుంది సార్ త్వరలో. అది ఇల్లు కూడా మనకు అంటే కొత్త ఇంట్లో రూపేషన్ కాలేదు, ఇంకా పని నడుస్తుంది కాబట్టి లగ్జరీ లైఫ్ స్టూడెంట్ ఎట్లా ఉన్నది. ఇంకోటి చూడండి, మన పోలీస్ డిపార్ట్మెంట్ సీఎం పూర్ణిమ అండ్ దాస్ మేడం, దాస్ సార్ చూడండి ఎంత గ్రేట్గా ఉన్నాడు. మన ఒక పోలీస్ ఆఫీసరే ఉండి కూడా మన మేడం ఈ బిజినెస్ లో సార్ ఆ మేడంకి సపోర్ట్ చేసి ఇప్పుడు సీఎంగా, అంటే మనకు ప్రెస్టేజ్లోనే ఒక 5వ ర్యాంక్. అంటే ఎన్నో ర్యాంకులు ఉంటాయి, పెద్ద బిజినెస్ ఇది. సముద్రం లాంటి బిజినెస్ లో 5వ ర్యాంక్లో ఉన్నారు. ఇప్పుడు దాదాపు 15 లక్షల చిల్లర చెక్ తీసుకుంటారు. సార్ కూడా మంచి కార్లు, ఒక 3-4 కార్లు తీసుకున్నాడు. మంచి లైఫ్ ఉన్నది. చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నది లైఫ్. ఇంకోటి మన సత్యనారాయణ కులకర్ణి సార్, శీలా దీక్షిత్ మేడం సంగారెడ్డిలో ఉంటారు. అంటే ఈ సార్కి మనకు నాగ్పూర్ పోయే బైపాస్ లో ఒక 100 ఎకరాల జాగా ఉన్నది. అంటే కోట్ల ఆస్తి ఉన్నది. అయినా కానీ ఈ సార్ చూడండి ఈ బిజినెస్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఒక సెక్యూరిటీ ఇన్కమ్ కావాలి, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. చూడండి ఇంత పెద్ద వాళ్ళకి. ఇంకోటి మనకు చరణ్ సింగ్ అండ్ భార్గవి మేడం, ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఈ సార్. మళ్ళీ ఇంకా అందులో ప్రొఫెసర్, అదే యూనివర్సిటీలో చదువుకొని అదే ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్. ఈ మేడం కూడా కంప్యూటర్ ఇంజనీర్. అంటే ఐటీలో జాబ్ చేస్తారు. దాదాపు ఇద్దరు కలిసి 3 లక్షల దాకా ఇంకా సాలరీ ఉంటుంది. కాకపోతే వాళ్ళ పిల్లలకు టైం ఇస్తాం, పొద్దున్నే లేచి రాత్రి మనకు వస్తున్నాం. అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకొని వస్తున్నారు కాబట్టి టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ లేదని ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ బిజినెస్ ద్వారా దాదాపు 10 లక్షలు తీసుకుంటారు. జాబ్ కూడా రిజైన్ చేసింది మేడం సార్. ఎందుకంటే ఇక్కడ మంచి భవిష్యత్తు ఉన్నదని స్టూడెంట్ ఎక్కున్నది లైఫ్ అనేది. ఇంకోటి మన తంగేలపల్లి శ్రీనివాస్ సార్, ఈసారి కూడా క్యాబ్ డ్రైవరే. ఈసారి కూడా చదువుకున్నది పెద్దగా ఏం లేదు, 7వ తరగతి చదువుకున్నాడు. ఈ దాదాపుగా ఈ బిజినెస్ నుంచి 13 లక్షల చిల్లర వేసుకుంటున్నాడు సార్. రీసెంట్ గా 3 నెలల ముందు 60 లక్షల బెంజ్ కార్ తీసుకున్నాడు సార్. మళ్ళీ మొన్న రీసెంట్ గా ఒక నెల కూడా కాలేదు ఇంకో కార్ తీసుకున్నాడు. అంటే చూడండి 3-4 కార్ తీసుకున్నాడు సార్ ఈ బిజినెస్ ద్వారా. ఇంకా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు కూడా నింపిండ్రు. అటువంటి అవకాశం ఇక్కడ లేదు, లీడర్స్ ఇక్కడనే ఉంది. ఇంకోటి మన గజ్వేల్ పక్కకు సంధ్యా మేడం అండ్ భరత్ సార్, వీళ్ళు కూడా వీళ్ళ ఊరికి ఒక బస్సు కూడా లేదు, బస్సు సౌకర్యం కూడా లేదు ఇప్పుడు. అయినా కానీ మనకు వెస్టేజ్ నుంచి ఒక దాదాపు ఒక 5-6 కార్లు వచ్చినాయి ఆ ఊరికి. చూడండి ఫస్ట్ కార్ వీళ్ళకే వచ్చింది, భరత్ సార్, సంధ్యా మేడం.
చూడండి ఎంత మంచి లైఫ్ ఉన్నది. దాదాపు వీళ్ళకి కూడా 3 లక్షల చిల్లర ఇన్కమ్ ఉన్నది నెలకు. మంచి లగ్జరీ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు కూడా ఇంకో మన గ్రేట్ లీడర్ మన అప్లైన్ నరహరిక అండ్ లక్ష్మీ ప్రసన్న మేడం డియూసిడి. వీళ్ళు కూడా దాదాపుగా సార్ ఒక ప్రైవేట్ జాబ్ ఉంది, మేడం హోమ్ మేకర్. సార్ వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపుగా 2 లక్షల చెక్ తీసుకుంటారు నెలకు. వీళ్ళు మన అప్లైనే. ఇప్పుడు చూడండి ఎంత మంచి లైఫ్ అనేది. ఒక 30-35 వేలు సంపాదించే సార్ కూడా ఈ బిజినెస్ ద్వారా 2 లక్షల తీసుకుంటున్నారంటే చూడండి ఎంత అవకాశం ఉన్నది ఇక్కడ. అంటే దాదాపు వీళ్ళు 3 సంవత్సరాల లోపే ఇంత సంపాదిస్తారు 2 లక్షల. అంటే ఇప్పుడు ముందు ఇంకా చాలా పెరిగే అవకాశం ఉన్నది ఇలా. ఇంకో మన గ్రేట్ లీడర్ క్రౌన్ డైరెక్టర్ ఇప్పుడు ఈసారి ఇక్కడికి మనకు రాబోతుండు. అంటే ఈసారి కూడా పోలీస్ జాబ్ చేసుకుంటూ మేడం హోమ్ మేకర్. అంటే పార్ట్ టైం గా మేడం కూడా హెల్ప్ చేసుకుంటూ ఇప్పుడు ఈ మేడం 1,24,000 సంపాదిస్తుంది నెలకు. చూడండి సార్ 20 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తుండ్రు. ఇప్పుడు ప్రస్తుతం సార్కి 84,000 జీతం ఉన్నది. అంటే 84,000 సార్కి జీతం ఉంది. 20 సంవత్సరాల అనుభవం ఉన్నది, డ్యూటీ చేస్తున్నాడు ఆల్రెడీ. ఈ మేడం చూడండి 2.5 years లోనే 1,24,000 సంపాదిస్తుంది. అంటే సార్ కన్నా ఎక్కువ ఉందా లేదా చెక్. 84,000 ఇక్కడ, 1,24,000 ఇక్కడ, 40,000 ఎక్కువ ఉంది మేడం. చూడండి ఎట్లా ఉన్నది. దాదాపు మొత్తం కలిసి 2 లక్షల దాకా ఉన్నది. ఇప్పుడు ఎట్లా ఉన్నది లైఫ్, చాలా మంచిగా ఉన్నది లీడర్స్. ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరు పంపిస్తారు. ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉన్నది. ఇక్కడ ఎవరైనా ఫోటో రావచ్చు. 1,00,000 రూపాయలు ప్రైజ్ సంపాదించిన ఫోటో ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ సిద్దిపేట నుంచి ఇక్కడ ఫోటో ప్రతి ఒక్కరిది ఒక 2 దాదాపు 4-5 ఉంటుంది. ఎక్కువ నేనైతే ఏమంటే ఒక 20-25 మంది ఫోటో ఉండాలని చూస్తున్నాను. నేనైతే నాకు పోస్ట్ కార్డు. థ్యాంక్ యూ అండి. మనకి ఇలా దొరికేటి ఏంటంటే